శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2026 సంవత్సరంలో 8 రాసుల వాళ్ళు కొంత అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. అయితే వాళ్ళు ఎందుకు అప్పుల పాలవుతారు? జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఈ 2026 సంవత్సరంలో కొంత ఈ అప్పుల పాలవ్వడానికి కారణాలేంటి? ఏ రకమైన పరిహారాలు చేసుకుంటే అప్పుల పాలు కాకుండా ఉంటారు? లేదా గతంలో ఏమైనా రుణాలుంటే తీర్చుకోగలుగుతారు? అలాగే వీటితో పాటుగా అసలు ఈ అప్పులవ్వటానికి కారణాలేంటి? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి? ఇటువంటి అనేక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీటితో పాటుగా 12 రాసుల వాళ్ళకి ఈ 2026 సంవత్సరం ఎలా ఉంటుందనేటువంటి అంశం గురించి ఒక్కొక్కళ్ళకి డీటెయిల్‌గా తెలియచేస్తాను. ప్రస్తుతం ఈ అప్పులు అంటే రుణాలు అనేటువంటిది ఒక పెద్ద ఇబ్బందిగా మారుతోంది ఈ రోజుల్లో. ఈ రుణాల బారి నుండి తప్పించుకోవడానికి ఏం చేయాలి? ఎందుకు రుణాల పాలవుతారు అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. మొట్టమొదట ఈ సంవత్సరం గ్రహగతులను గనక గమనించినట్లయితే ఈ కుజగ్రహ సంచారం ఎక్కువగా ఈ శనిగ్రహ వీక్షణతో గాని, లేదా శని కుజుడిని వీక్షించటం గాని, అలాగే రాహుతో కలవడం గాని, వీక్షించటం గాని, అలాగే కేతువుతో కలవడం గాని, వీక్షించటం గాని ఇలాంటివి జరుగుతూ ఎక్కువ కాలం పాటు ఈ 2026 సంవత్సరంలో ఎక్కువ నెలల పాటు ఇలా జరుగుతోంది. అంటే కుజగ్రహ సంచారం అంత ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి గ్రహగతులు లేవు. లేకపోవటం వల్ల వీళ్ళకి మిగతా రంగాల్లో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. కానీ 8 రాసుల వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ రుణాలయ్యే అవకాశాలు పెరుగుతాయి. అంటే ఎక్కువగా రుణాలు చేస్తారు. ఇక్కడ చాలామంది ఆలోచించేదేంటంటే, మేము బ్యాంక్ లోన్ తీసుకున్నాం అది రుణం కాదంటారు. లోన్ అంటే వాట్ ఈస్ మెంట్ బై లోన్? రుణము. ఈ లోన్ ఏ బ్యాంక్ లోన్ అయినా రుణమే, గోల్డ్ లోన్ అయినా రుణమే, క్రాప్ లోన్ అయినా రుణమే. ఈ రుణాలు పెరిగిపోతూ ఉంటాయి. వాటిని తప్పించుకోవడం ఎట్లా అనేటువంటిది చూద్దాం ఇక్కడ. మొట్టమొదటగా ఈ సంవత్సరం ఈ అప్పులయ్యేటువంటి రాశుల్లో మిథున రాశి వాళ్ళున్నారు. వీళ్ళకి ఏ కారణంతో అప్పులవుతాయంటే, వీళ్ళు ఒకటనుకుంటారు, ఒకటి చేస్తారు. కొంత ప్రతి చిన్న విషయంలోనూ మొండి పట్టుదలకి పోతూ ఉంటారు. అలాగే మాట పట్టింపుల్ని కూడా తీవ్రంగా తీసుకొని కొంత ఇగోకి పోవటం వల్ల వీళ్ళకి రుణాలయ్యే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. అయితే ఎందుకని అనంటే, ఈ మిథున రాశి వాళ్ళకి దశమ స్థానంలో శని ఉండటం వల్ల వీళ్ళకి అధికంగా ఈ రుణాలు అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది గోచరిస్తోంది. ఈ కుజ శని గ్రహ ప్రభావాల వల్ల వీళ్ళకి రుణాలవుతాయి. ఇకపోతే రెండవ రాశి కర్కాటక రాశి. వీళ్ళకి రుణాలవ్వడానికి కారణం ఏంటి? ఆదాయం తక్కువ, ఖర్చులెక్కువ. ఆస్తి మూరెడు, ఆశ బారెడు. వీళ్ళకి ఈ పరిస్థితుల వల్ల వీళ్ళకి ఎక్కువగా రుణాలయ్యే అవకాశం ఉంటుంది. కంటికి నచ్చిన ప్రతి చోటికి మనసు వెళ్ళకూడదు. మనసు వెళ్ళిన ప్రతి చోటికి మనిషి వెళ్ళకూడదు. ఈ మాట కర్కాటక రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా వెళ్ళేటట్లయితే ఏమవుతుంది? మన కంటికి నచ్చింది, మనసుకు నచ్చింది ప్రతిదీ కొనుగోలు చేస్తూ పోతూ ఉంటే, ప్రతి పని చేసుకుంటూ పోతూ ఉంటే ఖచ్చితంగా రుణాలవుతాయి వీళ్ళకి. ఈ ఈ కారణం వల్ల ఈ సంవత్సరం వీళ్ళకి రుణాలవుతాయి. అంటే అర్థం ఏంటి? చేయవద్దు, చేయకూడదు అని అర్థం. ఇకపోతే కన్యా రాశి వాళ్ళకి కూడా రుణాలవుతాయి. కారణం ఏంటి అంటే, వీళ్ళు గతంలో చేసినటువంటి రుణాలని తీర్చడానికి మరల రుణాలు చేస్తారు. అంటే ఇంతకుముందు వేరే వ్యక్తి దగ్గర లోన్ తీసుకుంటే దాన్ని తీర్చడానికి మళ్ళీ బ్యాంక్ లోన్ తీసుకుంటారు. మళ్ళీ దీన్ని తీర్చడానికి ఇంకో గోల్డ్ లోన్ తీసుకుంటారు. ఇట్లా వీళ్ళు రుణాల మీదే రొటేషన్ చేయడానికి కొంతమంది అలవాటు పడే అవకాశం ఉంటుంది. అయితే ఇదెందుకు జరుగుతుంది అంటే, ఇక్కడ కన్యా రాశికి సప్తమ స్థానంలో శనిగ్రహం ఉండటం, ఈ కుజగ్రహ సంచారం అనేటువంటిది ఈ సంవత్సరం శని మీద కొంత వ్యతిరేకమైన ప్రభావం చూపించడం వల్ల ఇటువంటి ఇబ్బందులొస్తాయి. దీనికి తోడుగా ఈ రాబోయే పరాభవన సంవత్సరంలో మంత్రి కుజుడవటం వల్ల కూడా రుణాలు, రోగాలు, హాస్పిటల్ బిల్సు వీటి వల్ల వీళ్ళకి ఈ రుణాలు ఎక్కువయ్యేటువంటి అవకాశం గోచరిస్తుంది. కనుక ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి. అలాగే రుణాలు తీర్చాలంటే సంపాదించి తీర్చాలి. ఇంకో రుణం తీసుకొని తీర్చడం కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని గనక గమనించుకుంటే వీళ్ళకి ఆ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇకపోతే తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి కూడా రుణాలవుతాయి. కారణం ఏంటంటే, ఈ తులారాశి వాళ్ళకి పంచమ స్థానంలో రాహు ఉండటం, అలాగే కుజగ్రహ సంచారం వీళ్ళకి అంత అనుకూలంగా లేకపోవటం ఎక్కువ కాలం పాటు. అంటే ప్రతి నెల అని కాదు, ఒక 2 నెలలు బాగుంటే, ఒక నెల బాగోదు. ఇటువంటి పరిస్థితి అంటే ఆల్టర్‌నేటివ్‌గా ఒక 2 నెలలు బావుంటుంది, ఒక నెల తేడా ఉంటుంది. ఇట్లా వీళ్ళకి కొంచెం ఆదాయ వనరులు తగ్గటం, ముందు ఆలోచన లేకుండా ఖర్చులు పెట్టటం, అలాగే ప్రతికూలమైనటువంటి కుటుంబ పరిస్థితులు. అంటే మీరొకటి చెప్తే కుటుంబంలో ఒక మాట మాట్లాడటం. ఇటువంటి వాటి వల్ల వీళ్ళకి
ఆర్థికంగా ఏ నిర్ణయాలు తీసుకోలేక కొంత అయోమయ స్థితిలో ఉండిపోతారు. అలాగే ఈ సంవత్సరం ఉన్న గ్రహగతుల రీత్యా వీళ్ళకి ప్రతి పనిలోనూ ఆ చివరి దాకా వెళ్తారు. చివరిలో వదిలేసి వెనక్కి రావడం అనేటువంటిది జరుగుతుంది. దీనివల్ల వీళ్ళు అప్పటిదాకా చేసినటువంటి పనంతా వృధా అవుతుంది. అప్పటిదాకా పెట్టినటువంటి పెట్టుబడంతా వృధా అవుతుంది. వీటి రీత్యా వీళ్ళకి రుణాలయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయంలో కాస్త తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ రకంగా వీళ్ళకి అప్పులయ్యే అవకాశం ఉంటుంది. ఇకపోతే తదుపరి రాశి వృశ్చిక రాశి. వీళ్ళకి రుణాలవుతాయి. కారణం ఏంటంటే వీళ్ళు చెయ్యాలి రుణం అని అనుకోరు. అలాగే రుణం చేశాక పూర్తిగా తీర్చాలని కూడా అనుకోరు. కానీ వీళ్ళలో ఉన్న సమస్య ఏంటంటే వీళ్ళు ఆలోచన, సిక్స్త్ సెన్స్, వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఈ సంవత్సరం బాగా పనిచేస్తాయి. కారణం ఏంటంటే చతుర్థంలో రాహువు, దశమంలో కేతువు ఉండటం వల్ల వీళ్ళ బుద్ధి పాదరసంలా పనిచేస్తుంది. వృశ్చిక రాశిని ఉచ్చ స్థానంలో ఉన్న గుడ్డు చూడటం వల్ల వీళ్ళు బుద్ధిలో బృహస్పతులు అవుతారు ఈ సంవత్సరం. కానీ కొన్ని తప్పనిసరి పరిస్థితులు వచ్చి వీళ్ళు రుణాలు చేయాల్సి వస్తుంది. ఒక ఉదాహరణగా చెప్పాలంటే కుటుంబంలో ఆరోగ్యం బాగాలేదు, ఎవరికో ఆపరేషన్ అయింది, సర్జరీ అయింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, అనుకోని తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చినాయి, ఫ్రెండ్స్కో లేకపోతే బంధువులకో స్నేహితులకో తీవ్రంగా అప్పటికప్పుడు హాస్పిటల్లో ఉన్నారు, అర్జెంటుగా డబ్బు కట్టాల్సి వచ్చింది. ఇటువంటి కారణాలతో వీళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో వీళ్ళకి రుణాలు అవుతాయి. తద్వారా వీళ్ళు కొంచెం అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. ఇకపోతే తదుపరి రాశి మకర రాశి. వీళ్ళకి కూడా రుణాలు అవుతాయి. కారణం ఏంటంటే వీళ్ళకి ద్వితీయంలో రాహు, అష్టమంలో కేతు ఉండడం వల్ల శని బలం బాగున్నప్పటికీ, అలాగే గురుబలం కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ వీళ్ళకి ఆదాయానికైతే లోటు ఉండదు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అయితే ఉండవు. కానీ వీళ్ళలో కొద్దిమంది ఏమో వివాహం కోసం, శుభకార్యాల నిమిత్తం, అలాగే విందు వినోద కాలక్షేపాల కోసం, ఎక్స్కర్షన్స్ కోసం, పిక్నిక్స్ కోసం, టూర్స్ తిరగడం కోసం విపరీతంగా ఖర్చు పెట్టి అప్పులు చేస్తారు. అలాగే కొద్దిమంది మాత్రం అనారోగ్య కారణాల వల్ల అప్పులు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే హాస్పిటల్ బిల్స్ కట్టడానికి అప్పులు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ రుణాలు చేసే అవకాశం తక్కువ ఉంది వీళ్ళకి. ఇక తదుపరి రాశి కుంభరాశి. వీళ్ళకి రుణాలు ఎందుకు అవుతాయి అంటే ఈ సంవత్సరం జన్మరాశిలో రాహువు, సప్తమ రాశిలో కేతు ఉండటం వల్ల ఈ కాలసర్పదోషం వల్ల వీళ్ళకి అసలు చాలా కాలం పాటు మైండ్ పనిచేయదు. రెండవది ద్వితీయ స్థానంలో మనస్థానంలో శని ఉండటం వల్ల కూడా మైండ్ పనిచేసే అవకాశం లేదు. వీటి వల్ల ఏంటంటే వీళ్ళకి ఏం చేస్తున్నారో తెలియక, చేసే పనుల మీద ఒక క్లారిటీ లేక, నిర్దిష్టమైనటువంటి అవసరాలు ఏంటో తెలుసుకోలేక అనవసరమైన ఖర్చులు పెట్టి అప్పుల పాలయ్యే అవకాశం ఈ సంవత్సరం కుంభరాశి వాళ్ళకి పుష్కలంగా ఉంది. వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఈ గురుగ్రహ ప్రత్యేక దృష్టితో, ఈ గురువు అనేటువంటి ఉచ్చస్థానంలో ఉన్న గురువు ప్రత్యేకమైన దృష్టితో కుంభరాశిని వీక్షించటం వల్ల సునాయాసంగా ఎట్లగొట్ల కిందపడి మీదపడి మొత్తానికి ఆ రుణాలలోంచి బయటపడగలుగుతారు. ఇకపోతే తదుపరి రాశి మీనరాశి. వీళ్ళకి కూడా రుణాలు అవుతాయి. కారణం ఏంటంటే జన్మరాశిలోనే శని ఉన్నాడు, ఏ స్థానంలో రాహు ఉన్నాడు, షష్టంలో కేతు ఉన్నాడు. వీళ్ళ వల్ల వీళ్ళ యొక్క కాంబినేషన్ కుజుడు వచ్చినప్పుడల్లా, వీళ్ళతో కలిసినప్పుడల్లా, ఇట్లా జరిగినప్పుడల్లా ప్రతిసారి వీళ్ళకి రుణాలు అవుతూనే ఉంటాయి. వీళ్ళ రుణాలు కనుక వీళ్ళు మీనరాశి వాళ్ళు రుణాలు చేయటం మొదలు పెడితే అది ఎండ్లెస్. అంటే ఇక వీళ్ళకి అదుపు ఆజ్ఞ ఉండదు, రుణాలు చేస్తూనే ఉంటారు. పోనీ ఆ తీసుకున్నటువంటి రుణాన్ని సక్రమంగా ఖర్చు పెడతారా అంటే ఈ సంవత్సరం ఎప్పుడైతే జన్మరాశిలో శని ఉన్నాడో ఒకదానికోసం తెస్తారు, ఇంకో దానికి ఖర్చు పెడతారు. మళ్ళీ ఈ అవసరం ముఖ్యమైనది ఇలాగే ఉండిపోతుంది, ఆ డబ్బు దుబారా అవుతుంది, మరలా పోయి ఇంకో అప్పు తీసుకొస్తారు. ఇట్లా వీళ్ళు ఈ సంవత్సరం జన్మరాశిలో ఉన్నటువంటి శనిగ్రహ సంచార రీత్యా, ఏళ్ళలో ఉన్న రాహు సంచార రీత్యా దుర్వ్యయం అంటారు దీన్ని. అంటే చెడ్డ ఖర్చు, అనవసరమైన వాటికి ఖర్చు, లేదా వ్యసనాల ఖర్చు, వృధా ఖర్చులు అనేవి విపరీతంగా పెరిగిపోయి వీళ్ళు రుణగ్రస్తులు అవుతారు. దీనివల్ల వీళ్ళు చాలా ఇబ్బంది పడటం అనేటువంటిది జరుగుతుంది. కనుక నేను చెప్పినటువంటి 8 రాశుల వాళ్ళు వాళ్ళ యొక్క ఈ గ్రహగతుల రీత్యా వాళ్ళ మనస్తత్వం అలా మారుతుంది. అలా మారినప్పుడు వాళ్ళు అలా రుణాలు చేయాల్సి వస్తుంది. కనుక ఎలా మారుతుందో ప్రతి రాశి వాళ్ళకి చెప్పాను కనుక ఆ ఒక్క జాగ్రత్త తీసుకుంటే మీరు వ్యక్తిగతంగా మానవ ప్రయత్నంగా వాటిని ఆపచ్చు. అలాగే ఈ దైవికంగా అంటే ఈ గ్రహ సంచార రీత్యా ఆపడానికి ముఖ్యంగా వీళ్ళందరూ కూడా కొన్ని ప్రత్యేకమైన కుజుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు చేయాలి. అది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఉదాహరణ చెప్పాలంటే రుణ విమోచక అంగారక పాశుపత హోమం అని ఒకటి ఉంటుంది. ఇట్లాంటివి కొన్ని ప్రత్యేకమైన ఉంటాయి, కాంబినేషన్స్లో చేయవలసి ఉంటుంది. చేస్తే తప్పనిసరిగా 8 రాశుల వాళ్ళు రుణాల నుంచి బయటపడగలుగుతారు. ఈ సంవత్సరం 12 రాశుల వాళ్ళకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే గురుడు ఉచ్చ స్థానంలో ఉండడం వల్ల ఎన్ని రకాల ఇబ్బందులు వచ్చినా కూడా వాటి నుంచి తప్పించుకోగలుగుతారు.
కాబట్టి తప్పించుకుని మంచి స్థితికి వెళ్ళాలి అనంటే కొంచెం ఈ మిగిలిన ఇబ్బందికరమైనటువంటి అవయోగాలకు శాంతి పరిహార క్రియలు చేసుకోవాలి. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. తగిన శాంతి పరిహార క్రియలు పాటించండి. అలాగే మానవ ప్రయత్నంగా నేను చెప్పినటువంటి కొన్ని విషయాలను గమనించండి. గమనించి అందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.